సో రైట్ నాన్న క్వశ్చన్ నెంబర్ 6 స్టార్ట్ చేద్దాం. ఇంక పెండింగ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ 8 అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో రెండు కంప్లీట్ చేస్తే మనకి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, సో రెండు క్వశ్చన్స్ కంప్లీట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6 కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్న క్వశ్చన్. A trader intends to take a loss of profit policy. A trader intends to take a loss of profit policy with indemnity period of 6 months. However, he could not decide the policy amount. Now, a trader intends to take the policy, loss of profit policy, with indemnity period of 6 months. 6 months indemnity period. So, ఒక పాలసీ తీసుకుందాం అనుకున్నాడంట. He could not decide the policy amount. Policy amount అంతా చెప్పాలంట. పాలసీ ఎంత తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర పాలసీ ఎంత తీసుకోవాలి వాడు తెలియట్లేదు. 6 months indemnity period ఉండేలా పాలసీ కావాలి. రైట్ డన్. రైట్, నెక్స్ట్. From the following details, you are required to suggest a policy amount to him. Turnover of the last financial year, standing charge of the last financial year, net profit earned in the last year was 10% of the turnover. The same trend expected in the subsequent year. Increase in turnover expected 25%. To achieve the additional sales, trader has to incur additional expenditure of 31,250. This is another data. ఈ డేటాకి మనం సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ఎవరన్నా చెప్పండి నాకు ఫస్ట్. నేను అడిగిన పర్సన్ నాకు రిప్లై ఇవ్వండి. అలీ. అలీ అలీ ఉన్నానా? రైట్. అలీ పాలసీ క్యాలిక్యులేషన్ లో పాలసీ అనేది దేంతో కంపేర్ చేస్తాం? పాలసీ అమౌంట్ సమ్ ఇన్సూర్డ్ గుర్తుందా నీకు ఇది? సో సమ్ ఇన్సూరబుల్ అంటే ఏంటన్నా? అలీ సమ్ ఇన్సూరబుల్ అంటే ఏంటి? రమ్య, హలో. అలీ మ్యూట్ చేసే, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు మ్యూట్ చేస్తాను. రమ్య, జీపీఆర్ అండ్ ఏఐటీ సార్. వాయిస్ క్లియర్ గా వినబడుతుందా మళ్ళీ? ఎస్ సార్. ఓకే, చెప్పనా సమ్ ఇన్సూరబుల్ అంటే ఏంటి? జీపీఆర్ అండ్ ఏఐటీ. జీపీ ఆన్ ఏఐటీ. జీపీ ఆన్ ఏఐటీ కదా. ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ పాలసీ అమౌంట్ అంతేనా? ఎస్ సార్. ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ పాలసీ అమౌంట్. సో ఇప్పుడు పాలసీ అమౌంట్ అనేది మనం అనుకున్న జీపీ ఆన్ ఏఐటీ కానీ ఎక్కువ ఉంది అనుకో, ఆటోమేటిక్ గా నాకు ఏమిస్తాడు? జీపీ ఆన్ ఏఐటీ లాస్ యాక్చువల్ ఏమిస్తాడు? యాక్చువల్ లాస్ ఎంతైతే ఉందో అది ఇచ్చేస్తాను, అంతేనే కదా? ఇది. సో ఇఫ్ ద యాక్చువల్ ఇది దీనికన్నా కూడా సారీ ద పాలసీ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ అంటే దీని అర్థం ఇట్ ఈస్ లెస్ దాన్. సో జీపీ ఆన్ ఏఐటీ అనేది తక్కువ ఉండి పాలసీ అమౌంట్ ఎక్కువ ఉంది అనుకో, సో ఆటోమేటిక్ మనకి ఏమిస్తాడు? యాక్చువల్ లాస్ ఎంతైతే ఉందో అది ఇచ్చేస్తాడు కదా. అంటే నేను తీసుకోవాల్సిన పాలసీ ఎంత? ఇది క్వశ్చన్. నేను ఇప్పుడు పాలసీ ఎంత తీసుకుంటే నాకు యాక్చువల్ లాస్ అంతా ఇస్తాడు? జీపీ ఆన్ ఏఐటీ. 6 months కి నేను పాలసీ అమౌంట్ జీపీ ఆన్ ఏఐటీ తీసుకుంటే ఆటోమేటిక్ గా నాకు యాక్చువల్ లాస్ ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు కదా నాన్న. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ జాగ్రత్తగా విను. జీపీ ఆన్ ఏఐటీ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఉంది అనుకున్నాం.
పాలసీ అమౌంట్ కూడా నేను 1,20,000 తీసుకున్నాను సమ్ క్యాలిక్యులేషన్ చేసి. ఓకేనా? yes sir. నా యాక్చువల్ లాస్ ఆ 6 months లో యాక్చువల్ గా జరిగినటువంటి లాస్ 1,22,000 రావచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే జీపీ ఆన్ ఏఐటీ క్యాలిక్యులేట్ చేస్తే మనం యాక్చువల్ లాస్ మన ప్రొసీజర్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చేస్తాం కదా. 4 స్టెప్ 2 points లాస్ ఆఫ్ ప్రాఫిట్, అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్, ఇవి రెండు చేస్తే ఎంత వచ్చింది? 1,22,000 వచ్చింది. నాకు అప్పుడు ఏమి ఇస్తాను వాళ్ళు? అలీ, ఈ సిచ్యువేషన్ లో నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తాడు? 1,22,000 ఇస్తాడా? ఇప్పుడు ఎంత ఇస్తాడు? 1,20,000 ఇస్తాడు. 1,20,000 ఇస్తాడు. ఓకే, ఈ పాయింట్ నీకు అర్థమవుతుంది కదా? క్లియర్ కదా? కామన్ సెన్స్ కదా ఇది? yes sir. ఓకే, ఇప్పుడు నేను అందుకనే పాలసీ అమౌంట్ నేను ఎంత తీసుకుంటే కరెక్ట్ అని అంటే నేను ఎలా చెప్తాను, జీపీ ఆన్ ఏఐటీ తో పాటుగా మనకు మాక్సిమం ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేయాలి. జీపీ ఆన్ ఏఐటీ తో పాటుగా అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ ని కూడా, అంటే ఎక్స్పెండిచర్ ని కూడా ఎస్టిమేట్ చేసి ఈ మొత్తం అంతటిని నేను పాలసీ తీసుకుంటే అప్పుడు ఇది ఖచ్చితంగా దీనికన్నా ఏమవుద్ది? ఎక్కువ ఉంటుంది. సో నా పాలసీతో కంపేర్ చేస్తే నా యాక్చువల్ లాస్ కూడా ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది. పాలసీ అమౌంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎక్కువ పాలసీ అమౌంట్ తీసుకుంటే నాకు ఆటోమేటిక్ ఏమొస్తుంది? ఎక్కువ లాస్ నేను రికవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ లాస్ నేను ఎప్పుడైనా పాలసీని ప్లాన్ చేసినప్పుడు జీపీ ఆన్ ఏఐటీతో పాటుగా అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ ని కూడా అవకాశం ఉన్నంత వరకు ఎస్టిమేట్ చేస్తే మంచిది. రైట్? ఒకవేళ అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ నేను ఎస్టిమేట్ చేయలేను అని అనుకుంటే దెన్ గో విత్ ఓన్లీ జీపీ ఆన్ ఏఐటీ. మా పాయింట్ క్లియర్ అయినా ఫస్ట్ ఇది అలీ? yes sir. ఈ రెండింటిని కలిపిన వాల్యూ మనం ఎస్టిమేట్ చేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఆ పాలసీ ఎంత తీసుకోవాలని సజెషన్ ఇవ్వాలి. చూడు, నువ్వే క్వశ్చన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ నెంబర్ 6 కి పాలసీ ఎంత ఇస్తామో చెప్పు. క్వశ్చన్ మొత్తం నువ్వు జాగ్రత్తగా చదివి నీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలన్నా, నీకున్న ఎక్స్పీరియన్స్ చేసిన సంస్థను బేస్ చేసుకుని. సార్ నువ్వు వద్దులే, నెక్స్ట్ పర్సన్ రమ్య చెప్తారు. సార్ మరి రమ్య క్వశ్చన్ అంతా అర్థమైందా? నేనేం చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ సార్. ఆ పాలసీ అంటే జీపీ ఆన్ ఏఐటీ ఎంత ఉందో జనరల్ గా మనం ఏం తీసుకుంటాం? పాలసీ తీసుకుంటాం. ఓకేనా? ఒకవేళ ఇంకా నాకు బెటర్ గా ఏమైనా సిచ్యువేషన్స్ రాంగ్ అవ్వకూడదు అంటే జీపీ ఆన్ ఏఐటీ తో పాటుగా ఏం తీసుకుంటాం? అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో జీపీ ఆన్ ఏఐటీ క్యాలిక్యులేట్ చేయగలమా? క్వశ్చన్ చూసి జాగ్రత్తగా సజెషన్ చెప్పాలి. సో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఇచ్చాడు, స్టాండింగ్ చార్జ్ ఆఫ్ ది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాడు. రెండో పాయింట్ లో మళ్ళీ ఇంకేమి ఇచ్చాడు మనకి? ఇండెమ్నిటీ 6 months అని చెప్పాడు. నెట్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇస్ 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ అన్నాడు. సేమ్ ట్రెండ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్ అన్నాడు. సేమ్ ట్రెండ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్ అన్నాడు. ఇంక్రీజ్ ఇన్ టర్న్ ఓవర్ ఎక్స్పెక్టెడ్ టు 25% అన్నాడు. టు అచీవ్ ది అడిషనల్ సేల్స్ ది ట్రేడర్ హ్యాస్ టు ఇంకర్ అడిషనల్ ఎక్స్పెన్స్ ఆఫ్ 31,250 అన్నాడు. పాయింట్ నెంబర్ 3 పక్కన పెట్టి అడిషనల్ ఎక్స్పెన్స్. మిగిలిన పాయింట్స్ రిలేటెడ్ టు జీపీ ఆన్ ఏఐటీ సార్ కదా. జీపీ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నా? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్షూర్డ్ స్టాండింగ్ చార్జెస్. అంతే కదా. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్షూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఈ క్వశ్చన్ లో మరి ఇది ఎలా తెలుసుకోవచ్చు? స్టాండింగ్ చార్జెస్ ఇచ్చారు సార్, అన్ని ఇన్షూర్డ్ అని అజ్యూమ్ చేసుకోవాలి సార్. వెరీ గుడ్. సో అన్ని ఇన్షూర్డ్ అని అజ్యూమ్ చేసుకుంటాం, బాగానే ఉంది. మరి నెట్ ప్రాఫిట్ ఎంత? టర్న్ ఓవర్ 4,50,000 సార్, 10% ఆఫ్ టర్న్ ఓవర్. క్వశ్చన్ లో చాలా క్లియర్ అంటే 45,000 అదేనా? ఇక్కడ 45,000 ప్లస్ స్టాండింగ్ చార్జెస్ ఎంత అంటే ఇన్షూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎంతనా? 90,000 సార్. 90,000. వెరీ గుడ్. డివిజన్ సేల్స్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఎంతనా? 4,50,000 సార్. ఇంటూ 100 నన్ను క్యాలిక్యులేట్ చేయి. ఎంత వస్తుంది జీపీ రేషియో? 30% సార్. 30% ఎగ్జాక్ట్ గా వస్తుందన్నా? ఎస్ సార్. 45 plus 90,000. So that equals to 1,35,000 divided by 4,50,000 into 100. క్యాలిక్యులేట్ చేస్తారా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు దీని దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 30% దేని మీద అప్లై చేయాలి? అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ సార్. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? టర్న్ ఓవర్ 4,50,000 సార్.
ఓకే, increase 10-25% increase, వెరీ sir. గుడ్. 10-25% అని చెప్పారు కాబట్టి దిస్ ఇస్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. 1 ఇయర్ పాటు నెక్స్ట్ ఉండే టర్న్ ఓవర్ ఇదే కదా మన ప్లాన్ ఎస్టిమేషన్. Yes, sir. ఇంటూ దీని మీద ఏం అప్లై చేయాలి? జీపీ Into 30%. రేషియో అంటే ఎంత చూన్నాను, క్యాలిక్యులేట్ చేయి. Adjusted annual turnover 1,12,500 plus 4,50,000, sir. 1,12,500 ప్లస్ 4,50,000 Plus 4,50,000, sir. కలుపున్నాను. డైరెక్ట్ గా 125% వేసేయాలి క్యాలిక్యులేటర్ లో. 4,50,000 ఇంటూ 125% అనుకుంటాం, డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇంటూ 30% వేసేయడమే. విడివిడిగా క్యాలిక్యులేట్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ అన్నట్టు. 4,50,000 ఇంటూ 1,68,750, దట్ ఈక్వల్స్ ది వాల్యూ ఇస్ 1,00,000. 68,750. మళ్ళీ ఇంత స్టెప్స్ అన్ని వేస్ట్, డైరెక్ట్ చెప్పగలగాలి. ఈ పార్టీ ఎక్స్పీరియన్స్ వచ్చి క్యాలిక్యులేటర్ వాడడానికి కదా. 1,68,750 కదా. Yes, sir. 168,750 అనేది ఏంటి? GP on AAT, sir. సో దీంతో పాటుగా నాకు ఎక్స్పెండిచర్ కూడా క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. Yes, sir. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది? Additional expenses 31,250, sir. 31,250. నన్ను గుర్తు పెట్టుకున్నాను, ఇది కంపల్సరీగా కలపాలని రూల్ అయితే ఏమి లేదు నా. ఎందుకనంటే మన జీపీ ఆన్ ఏఐటీ, మన ఏఐటీ అంటే 1 ఇయర్ తీసుకున్నాం, కానీ ఇండెమ్నిటీ పీరియడ్ ఎంత? 6 months, sir. అంటే ఖచ్చితంగా నా యాక్చువల్ లాస్ చాలా తక్కువ ఉంటుంది దీనికన్నా కదా. Yes, sir. అంటే నా పాలసీ అమౌంట్ దీంతో ఈక్వల్ అయితే చాలా యాక్చువల్ గా అయితే. Yes, sir. ఒకవేళ ఎందుకైనా మంచిది మనకి ఎక్స్పెండిచర్ కూడా కలుపుకుంటే కొంచెం బెటర్ పాలసీ తీసుకుంటే మొత్తం జరిగిన 6 months లాస్ ఇస్తాడేమో అనే ఉద్దేశంతో మనం దీనికి ఏం కలుపుతాం, ఎక్స్పెండిచర్ కూడా Additional expenses చార్జ్ చేసేప్పుడు ఎంత సజెస్ట్ చేయొచ్చు అండి వారికి ఆన్సర్. 2 lakhs, sir. Total. సో దిస్ ఇస్ ద పాలసీ టు బి టేకెన్ బై ది కంపెనీ. అమ్మా క్లియర్ కదా క్వశ్చన్? క్వశ్చన్ ఈసారి ఏంటంటే రివర్స్ లో అడిగాడు మరి, అంతకుమించి ఏం లేదు క్వశ్చన్. రైట్, ఈసారి క్వశ్చన్ రివర్స్ చేసి పాలసీ అది మనల్ని ఎంత రైజ్ చేద్దాం అని అడిగాడు. సో క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 2 lakhs. సో ఎనీ డౌట్స్? ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 6 లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దిలీప్ అర్థమైనట్టేనా? దిలీప్ నెక్స్ట్. యశ్వంత్ అర్థమైంది సార్. ఓకే. రఘురామ్ అండ్ వంశిక. ఇది రివర్స్ వర్కింగ్ క్వశ్చన్ అనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో కాన్సన్ట్రేట్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. సో ఎవరికైనా కావాలనుకుంటే రాసుకోవచ్చు. జీపీ ఆన్ ఏఐటీ ప్లస్ అడిషనల్ ఎక్స్పెన్స్ ఇస్ ద క్లెయిమ్. సో జీపీ ఆన్ ఏఐటీ అనేది నువ్వు జీపీ రేషియో కట్టాము, దాన్ని ఏఐటీ మీద అప్లై చేసాము. జీపీ ఆన్ ఏఐటీ 1,68,750 వచ్చింది. ప్లస్ ఎక్స్పెండిచర్ 31,250. ద పాలసీ టు బి టేకెన్, ద సజెస్టెడ్ అమౌంట్ పాలసీ అమౌంట్ టు బి టేకెన్ ఇస్ 2 lakhs. ద పాలసీ అమౌంట్. రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8 నా. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. కాన్సన్ట్రేట్ చేయండి అనే క్వశ్చన్. చాలా ఇయర్స్ ఇచ్చాడు, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మోనాలిసా అండ్ కంపెనీ రన్స్ ప్లాస్టిక్ గూడ్స్ షాప్. ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ది క్వార్టర్లీ సేల్స్ ట్యాక్స్ రిటర్న్. క్వార్టర్లీ సేల్స్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్డ్. రైట్, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేశారంట. సో రిటర్న్ ఫైల్ చేసినటువంటి డేటా ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, డీటెయిల్స్ ఇచ్చాడు. సో దానిలో ఏమి ఇచ్చాడు, సేల్స్ 4 years డేటా ఇచ్చాడు. 2011, 12, 13, 14. అలాగే దానిలో 1st January to March క్వార్టర్లీ అన్నారు కదా, ఎవ్రీ 3 months. సో January to March, April to June, July to September అండ్ October to December, 4 quarters. రైట్. సో 3 months ఒక చొప్పున ఒక రిటర్న్ ఫైల్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ లో ఉన్న సేల్స్ డేటా అంతా ఇచ్చాడు. సో ఎవ్రీ ఇయర్ సేల్స్ ఎంత ఇచ్చాడు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్. ఇలా సేల్స్ 4 years డేటా ఇవ్వడానికి గల రీజన్ ఏమై ఉండే ఛాన్స్ ఉంది? యశ్వంత్, మనకి జనరల్ గా 1 year సరిపోద్ది, ప్రీవియస్ ఇయర్ సరిపోద్ది కదా యశ్వంత్? 1 year ఫర్ ఎగ్జాంపుల్ 2005 లో ఫైర్ జరిగింది అనుకో, 2004 ఇయర్ది ఒకటి 2005 లో జరిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోద్ది కదా. లేదా 2004 లో ఫైర్ జరిగింది అనుకో, 4 ఇన్ఫర్మేషన్ 3rd ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది కదా. 1, 2 కూడా ఎందుకు?
ఒకవేళ ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రెండ్ క్యాలిక్యులేషన్ కావాలంటే మనకి ప్రీవియస్ ఇయర్ డేటా కావాలి కదా. సో ఎలా ఉందో కనిపెట్టడానికి ఇచ్చాడు అనమాట. చెక్ చేయాలన్న అసలు ట్రెండ్ 2011 నుంచి 12 కి ఎంత పెరిగిందో చూడాలి. సేల్స్ క్యాలిక్యులేట్ చే. సో 2011 నుంచి 2012 కి ఎంత సేల్ పెరిగింది? 93,000 సేల్ పెరిగింది. అంతేనా యశ్వంత్? ఎస్ సార్. 6,22,000 7,13,000 that equals ఎంత? 93. సో 93,000 అవుట్ ఆఫ్ 6,20,000 అంటే ఎంత పెరిగిందో చూడాలి. ఎంత పెరిగింది? 93,000 డివిజన్ 6,20,000 into 100 15%. ఎస్ సార్ 15%. 15% ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది అది? 2001 నుంచి 2002 కి. సిమిలర్ గా 2 నుంచి 3 కూడా ఉందో లేదో చెక్ చెక్. 8,19,950 మైనస్ 7,13,000. ఎంత వచ్చింది? మార్జిన్ 1,06,950 పెరిగిందన్న. డివిజన్ 7,13,000 into 100 ఎంత పర్సెంటేజ్ చూడు? 15. ఓకే సార్. అంటే 2001 నుంచి 2 కి 15, 2 నుంచి 3 కి 15. అంటే 3 నుంచి 4 కూడా ఎంత ఉంటుంది? 15. అంటే ఎవ్రీ ఎంత ట్రెండ్ పెరుగుతుంది? 15% పెరుగుతుంది. చెక్ చే 4 లో కూడా 15% ఉందా? లేదు. ఎలా చెప్పగలం? తగ్గింది సార్. తగ్గిపోయింది. 8,90,000 నుంచి నిజంగా అయితే పెరగాలి, ఇంకా సంథింగ్ 15% యాడ్ అయి పెరగాలి, కానీ లేదు. అంటే 2004 లో ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటది? జనరల్ గా ఫైర్ జరిగి ఉంటది. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడనా. పీరియడ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే జనవరి టు మార్చ్ తగ్గింది, ఏప్రిల్ టు జూన్ తగ్గిపోయింది, కొంచెం పెరిగింది, జూలై టు సెప్టెంబర్ మళ్ళీ కొంచెం తగ్గింది, అలాగే అక్టోబర్ టు డిసెంబర్ కూడా తగ్గిందని. సో మొత్తం ఇయర్ లో చాలా మంత్స్ ఎఫెక్ట్ అయ్యింది. సో ఎన్ని మంత్స్ ఎఫెక్ట్ అయ్యి ఏంటో మనకు తెలియాలి. రైట్. పీరియడ్ సేల్స్ ఫ్రమ్ 16th సెప్టెంబర్ టు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, 16th సెప్టెంబర్ 2013 టు 30th సెప్టెంబర్ జస్ట్ 15 days డేటా ఇచ్చాడు. రైట్. అలాగే సేల్స్ ఫ్రమ్ 16th సెప్టెంబర్ 2014 టు 30th సెప్టెంబర్ జస్ట్ 15 days నిల్ ఇచ్చాడు. అలాగే సేల్స్ ఫ్రమ్ 16th డిసెంబర్ 2013 టు 31st డిసెంబర్ 60,000 ఇచ్చాడు. అలాగే 16th డిసెంబర్ 2014 టు 31st డిసెంబర్ 2014 20,000 ఇచ్చాడు. సో ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? ప్రీవియస్ ఇయర్ లో ఒక 15 days డేటా, కరెంట్ ఇయర్ లో 15 days డేటా సెప్టెంబర్ లో, అలాగే డిసెంబర్ లో కూడా ప్రీవియస్ ఇయర్ లో 15 days డేటా, కరెంట్ ఇయర్ లో 15 days డేటా ఇచ్చాడు. సో ఎందుకు ఇచ్చే అవకాశం ఉందో మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చే డేటా? లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ వాస్ టేకెన్ ఫర్ 1 lakh. ఓకే. Fire occurred on 15th September 2014. Indemnity period was 3 months. The net profit is 1,20,000. Standing charges amount to 43,990. And for the year ending 31st December 2010, determine insurance claim. So clear గా చెప్పాను అన్న. ఫైర్ జరిగింది 15th September, అక్కడి నుంచి 3 months నాకు ఇండెమ్నిటీ పీరియడ్. సరే ఎఫెక్ట్ అయిన పీరియడ్ ఏం చెప్పలేదు కదా. ఎఫెక్ట్ అయిన పీరియడ్ చెప్పకపోతే ఏం చేయాలి ఇంకా? అలీ అలీ ఎఫెక్టెడ్ పీరియడ్ తెలియకపోతే మనం ఎంత పీరియడ్ పాలసీ కట్టాలి? లాస్ ఎంత పీరియడ్ కట్టాలి? మానస ఇండెమ్నిటీ పీరియడ్ తీసుకోవాలి సార్. ఏ పీరియడ్ అమ్మా? ఇండెమ్నిటీ పీరియడ్ తీసుకోవాలి సార్. అంతేనా? రైట్. ఒకవేళ మనకి యాక్చువల్ లాస్ తెలియకపోతే ఏం చేయాలి? ఇండెమ్నిటీ పీరియడ్ తీసుకోవాలి. అంతే కదా? రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇండెమ్నిటీ పీరియడ్ ఎంత? 3 months. సో ట్రెండ్ తెలిసిపోయింది. సో ట్రెండ్ క్యాలిక్యులేషన్ ఇచ్చిన డేటా ప్రకారం ట్రెండ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ ఫైర్ దగ్గర నుంచి నీట్ గా మనం ఎంత వరకు వెళ్ళింది అనేది చూసుకుని, సో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సాల్వ్ చేద్దామా? క్వశ్చన్ లో ఎవరికైనా డౌట్ ఉందో చెక్ చేసుకోండి. ఏ డౌట్ లేకపోతే మనం సమ్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 8 లో ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోతే సమ్ సాల్వ్ చేద్దాం.
ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 8 సాల్వ్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా బుక్ దగ్గర పెట్టుకోండి. సో నేను క్వశ్చన్ మళ్ళీ ఒకసారి బుక్ లో చదువుతూ దాని యొక్క డేటా ఇన్పుట్ చేస్తాను. రైట్, సో క్వశ్చన్ లో 4 years డేటా ఇచ్చానని చేయొచ్చు, కానీ మెయిన్ థింగ్ అలా వచ్చి 2014 లో ఫైల్ జరిగింది. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. 2014 and 13. సో 14 లో అవసరమైన డేట్స్ పర్ఫెక్ట్ గా రాసుకున్నాను. ఫైల్ జరిగినప్పుడు 15th September. లెట్స్ టేక్ 15 September. సో జనరల్ గా స్టార్ట్ అయ్యేది జనవరి నేను. September 2014 is the date of file. Date of file. Right, ఇక్కడ నుంచి పీరియడ్ ఎంతకాలం ఎఫెక్ట్ అయింది? 3 months. సో 3 months అంటే కౌంటింగ్ చేసుకోగలిగితే 16th. సో సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు నవంబర్, నవంబర్ టు డిసెంబర్ అంటే 16th December. December. సీర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది జనరల్ గా? 31st December. ఇది నాన్న మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1st January ఇయర్ లో 2014 లో స్టార్ట్ అయింది. కొంతకాలం బిజినెస్ బాగా జరిగాడు. కరెక్ట్ 15 September ఫైర్ జరిగింది. ఎఫెక్ట్ అయిన పీరియడ్ 3 months. ఇండెమినిటీ పీరియడ్ 3 months అన్నాడు. ఇంకా వేరే ఎఫెక్టివ్ పీరియడ్ అవ్వలేదు. ఇండెమినిటీ పీరియడ్ విల్ బి టేకెన్. సో 15 September టు 16th December. September to October, October to November, November to December. Right then, so approximately 15th December or 16th December. సో ఇది ఎఫెక్టెడ్ పీరియడ్ అన్న. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఇదే పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో కావాలి కదా. సో 2013 లో కావాలి కదా. సో 2013 లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే సేమ్ పీరియడ్ మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటది. సో అదే క్వశ్చన్ లో ఇచ్చాను అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ ఇచ్చారు చూడు. 15th September 2013 టు 15th December 2013 ఈ పీరియడ్ మనం తీసుకుని దీనికి ఏం చేయాలి? స్టాండర్డ్ సేల్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. Loss of profit. First one is standard sales. ప్రీవియస్ ఇయర్ లో ఎఫెక్ట్ అయిన ఈ 3 months యొక్క సేల్స్ డేటా ఏమైనా ఇచ్చారా క్లియర్ గా? సార్ ప్రీవియస్ ఇయర్ లో మనకి ఇచ్చాడు కానీ సార్ కొంచెం కన్ఫ్యూషన్ ఏముందంటే అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ లో అక్టోబర్ టు డిసెంబర్ ఉంది, అలాగే జూలై టు సెప్టెంబర్ ఉంది. మనకు కావాల్సింది సెప్టెంబర్ లో 15 months, డిసెంబర్ లో 15 months తగ్గాలి, సెప్టెంబర్ లో 15 months పెరగాలి. సో క్వార్టర్లీ రిటర్న్ ఫైలింగ్ కి వీడి ఇచ్చిన డేట్స్ కు 15 days డిఫరెన్స్ ఉంది. అందుకనే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో పారాగ్రాఫ్ లో క్లియర్ గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 16 September టు 30th September 34,000. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను క్లియర్ గా. 34,000 ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 15 September నుంచి 30th September 15 days సేల్ ఇది ప్లస్. సో క్వార్టర్లీ రిటర్న్, క్వార్టర్లీ సేల్ ఎంతనా? క్వార్టర్ మొత్తానికి అంటే లైక్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 2013 లో సేల్ అవుతుంది. అక్టోబర్ టు డిసెంబర్ 1,90,000. మా అబ్జర్వ్ చేస్తున్నారు అందరూ? మైనస్ చేస్తాను. ఎందుకు మైనస్ చేయాలి సార్? ఎందుకంటే నాకు కావాల్సింది 31st December వరకు అవసరం, 15th December వరకు చాలు. అంటే 15 days ప్రీవియస్ ఇయర్ లో 16th December నుంచి 31st December వరకు ప్రీవియస్ ఇయర్ లో సేల్ అవుతుంది 60,000. దాన్ని ఏం చేయాలి? మైనస్ చేస్తాను. దెన్ యూ విల్ గెట్ సేల్స్ ఫ్రమ్ 15 September టు 15th December. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 15th September నుంచి 15th December వరకు నాకు సేల్ కావాలి. 15th September నుంచి 30th September వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ విడిగా ఇచ్చాడు, అది తీసుకున్నాను. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం తీసుకున్నాను. కానీ అప్పుడు ఏమైందంటే 3 months 15 days అయిపోయింది. కానీ యాక్చువల్ గా నాకు 15 days డిసెంబర్ లో అవసరం లేదు. ఆ 15 days 16th December నుంచి 31st December ఆ డేట్స్ లో ఉన్నటువంటి సేల్ అంతా 60,000. దాన్ని మనం ఏం చేసాం ఇప్పుడు? మైనస్ చేసేసాం. సో అప్పుడు నాకు వచ్చిన డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టాండర్డ్ సేల్స్ వస్తుందా? నాకు ఇది
క్లియర్ గా 15th సెప్టెంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు ఉన్న స్టాండర్డ్ సేల్స్ తెలుస్తుంది. 3,40,000 సో 34 ప్లస్ 1,90,000 minus 60,000, so that equals to 1,64,000. So 1,64,000 previous year sale దీన్ని అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ ట్రెండ్ అడ్జస్ట్ చేయాలి ప్లస్ ట్రెండ్. సో ట్రెండ్ అంతా, సో ట్రెండ్ కి మీరు వర్కింగ్ నోట్ చేయొచ్చు. ఇందాక నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు చెప్పాను, ఇట్ ఇస్ ఏ 15% ట్రెండ్. సో 2001 నుంచి 2 కి 2 నుంచి 3 కి ఒక వర్కింగ్ నోట్ తయారు చేయండి. సో ట్రెండ్ ఈజ్ 15% at the rate of 15%. The trend is 15%. So 15% trend calculate చేస్తే 1,64,000 into 15%, that equals to 24,600. 24,600. Right now, so దీన్ని యాడ్ చేసుకుంటే then you will get adjusted standard sales. So 190 minus 60, 1 minute ana. So 1,64,000 వచ్చింది మనకి. So 2013 sales is 34. It's 24,600. So you will get adjusted standard turnover. Adjusted standard sales. So that equals to 1,64,000 plus 24,600. అమ్మ ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పచ్చు. 1,88,600. పాయింట్స్ అన్ని పాత, ఏది కొత్త పాయింట్స్ ఏమి లేవు. అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తగా. సో స్టాండర్డ్ సేల్స్ కనుక్కున్నాను అన్న. సో తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని యాక్చువల్ సేల్స్ తో కంపేర్ చేయాలి. సో వాట్ ఈస్ అన్ యాక్చువల్ సేల్స్? సో క్వశ్చన్ లో యాక్చువల్ సేల్స్ అంటే ఇచ్చానని మనకి యాక్చువల్ సేల్స్ ఫ్రమ్ క్వశ్చన్ లో కూడా మళ్ళీ ఇది కూడా క్వార్టర్లీ రిటర్న్ ఉన్నాను. సెప్టెంబర్ లో 1,75,000 ఉంది, అక్టోబర్ నుంచి డిసెంబర్ కి 1,48,000 ఉంది. మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ నాకు కావాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 15th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు కావాలి. సో క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు 16th సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ ఇస్ నిల్. సో దట్ మీన్స్ 0. యాక్చువల్ సేల్ ఫ్రమ్ 15 days is 0. ఫర్ ది హోల్ క్వార్టర్ ఎంత అంటే కనుక అక్టోబర్ టు డిసెంబర్ ఇస్ 1,48,000. క్వార్టర్లీ సేల్స్ మైనస్, మళ్ళీ క్వశ్చన్ ఎందుకు మైనస్ చేయాలి? సరే ఫుల్ ఇయర్ 3 months వచ్చింది కానీ నాకు కావాల్సిన 15th డిసెంబర్ వరకే. 16th డిసెంబర్ టు 31st డిసెంబర్ 2014 is 20,000. సో minus 20,000. That equals to 1,28,000. The actual sales is 1,28,000. The estimated sale is 1,88,600. Standard sale, expected sale, but actual sale is 1,28,000. So the difference is known as short sales. మా ట్రెండ్ క్యాలిక్యులేషన్ ఒక్కటి దయచేసి మీరు వర్కింగ్ నోట్ చేయాలి. షార్ట్ సేల్స్ ఆల్రెడీ ఇందాక నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు అది ఎలా చేయాలో మాట్లాడుతున్నాను. షార్ట్ సేల్స్, సో షార్ట్ సేల్స్ ఈక్వల్స్ టు 1,88,600 minus 1,28,000. సో దట్ ఈక్వల్స్ టు 60,600. 60,600 is called short sales. సో నెక్స్ట్ పాయింట్, సో దీని మీద ఏం అప్లై చేయాలి? జీపీ రేషియో. సో ప్రీవియస్ ఇయర్ జీపీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో క్వశ్చన్ లో జీపీ రేషియో డేటా ఉందా? అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ అయితే ఉంది 15%. మరి వాట్ అబౌట్ ది జీపీ రేషియో? సో జీపీ రేషియో క్వశ్చన్ లో క్లియర్ గా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇచ్చాడో అబ్జర్వ్ చేస్తే సేల్స్ డేటా ఇచ్చాడు, పాలసీ వాస్ టేకెన్, ఫైర్ అకర్డ్, పాలసీ అమౌంట్, స్టాండింగ్ చార్జెస్. సో వేర్ ఇస్ ద జీపీ రేషియో? సో నెట్ ప్రాఫిట్ ఇన్సూరెన్స్ స్టాండింగ్ చార్జెస్ ద్వారా మనం కనుక్కోవడానికి వచ్చాను 2030 లో డేటా ఇచ్చాను. సో దాని నుంచి ఉపయోగించుకుని మనం సాల్వ్ చేసుకోవచ్చు. వాట్ ద నెట్ ప్రాఫిట్? 1,20,000. సో మన రెగ్యులర్ ఫార్ములా ప్లస్ పారాగ్రాఫ్ లో ఉంది కదా, లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇంటర్మీడియట్ నెట్ ప్రాఫిట్ ప్లస్ స్టాండింగ్ చార్జెస్ ఆల్ ఇన్సూర్డ్ 43,990 మన ఫార్ములానే కదా. సో డివిజన్, సో 2013 లో సేల్స్, ఫుల్ ఇయర్ కి సేల్స్
2013 లో క్లియర్ గా పారాగ్రాఫ్ లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాను? 8,19,950, 8,19,950. మాకు క్లియర్ కదా అన్న. 1,20,20 ప్లస్ 43,990 కలుపుకుంటే నాకు నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్స్టిట్యూట్ స్టాండింగ్ చార్జెస్ డివిజన్ సేల్స్ 8,19,950 19,19,950 into 100 will give us GP ratio. So 1,20,000 plus 43,990 division 8,19,950. 20% వచ్చింది. GP ratio is 20%. So last and final. So E short sales into GP ratio will give us a loss of GP. 60,000 loss of profit into 20%. 12,120. So loss of GP, loss of profit is 12,120. So second part enna? Additional cost of working. Point A danlo additional expenses multiplied with GP on AAT by GP on AAT plus uninsured standing charges. Look can better. Now that's the point actual sales. So మన క్వశ్చన్ లో అడిషనల్ సేల్స్ అప్లై అవ్వకపోతే యాక్చువల్ సేల్స్ ఇంటూ GP రేషియో 20% అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ సార్ దీనిలో అడిషనల్ ఎక్స్పెండిచర్ అంట. సో క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఇచ్చారండి. అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇస్ స్టాండింగ్ చార్జెస్, అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, పాలసీ అమౌంట్ ఇచ్చాడు, అడిషనల్ ఎక్స్పెన్స్ డేటా ఎక్కడ ఏమి ఇవ్వలేదా? సో నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, స్టాండింగ్ చార్జెస్ ఆల్ ఇన్సూర్డ్ అమౌంట్ 43,990 అన్నాడు. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు, సేల్స్ డేటా ఇచ్చాడు. ఎక్కడ ఎక్స్పెండిచర్ ఇవ్వలేదు. క్వశ్చన్ లేదు, డేటా మిస్ అయినట్టుంది. అయితే ఇంక లేకపోతే ఇట్ విల్ బి టేకెన్ యాజ్ నిల్. చేసేది ఏమీ లేదు దాన్ని. రైట్. సో అడిషనల్ ఎక్స్పెన్స్ డేటా ఏం లేదు. సో ఇట్ విల్ బి నిల్. ఎక్స్పెండిచర్ డేటా లేదు కదా నాన్న. సో అంటే సెకండ్ పార్ట్ ఇస్ జీరో. సెకండ్ పార్ట్ క్లెయిమ్ ఏం రాదు, ఎందుకంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్ కదా. ఏ ఆర్ బి, విచ్ ఎవర్ ఇస్ లోవర్. సో బి నువ్వు యాక్చువల్ సేల్స్ ఇంటూ జీపీ రేషియో అప్లై చేస్తే విచ్ ఎవర్ ఇస్ లోవర్ లో జీరో ఆర్ జీపీ ఆన్ ఏ, జీపీ ఆన్ సేల్స్, జీపీ ఆన్ యాక్చువల్ సేల్స్ ఇంటూ వాల్యూ వేసినా కూడా విచ్ ఎవర్ ఇస్ లోవర్ కాబట్టి ఆన్సర్ ఇస్ జీరో. సెకండ్ పాయింట్ వాల్యూ ఇస్ జీరో, అవసరం లేదు. సో ఫైనల్ కి క్లెయిమ్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సింది క్లెయిమ్ సమ్ ఇన్సూరబుల్, సమ్ ఇన్సూర్. సో ఇన్సూరబుల్ అంటే జీపీ ఆన్ ఏఐటి. సో మళ్ళీ క్వశ్చన్, సో జీపీ ఆన్ ఏఐటి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ అవసరం లేకపోయినా ఇక్కడ క్లెయిమ్ కావాలి కదా. సో జీపీ ఆన్ ఏఐటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి కంపేర్డ్ విత్ పాలసీ అమౌంట్. సో క్వశ్చన్ లో పాలసీ అమౌంట్ అంతా జీపీ ఆన్ ఏఐటి అంతా క్యాలిక్యులేట్ చేయగలిగితే సమ్ కంప్లీట్ అయిపోతుంది. పాలసీ అమౌంట్ ఈస్ 1 lakh. ఈ డేటా కూడా ఇచ్చారేనా. యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ 12,120. ఆ మొత్తం వస్తుంది, అది వెరిఫై చేసుకోవాలి. 12,120 యాక్చువల్ లాస్. వాట్ అబౌట్ ది క్లెయిమ్? సో క్లెయిమ్ క్వశ్చన్ కావాలి. ఈ అమౌంట్ ఒక్కటే మనం కనిపెట్టగలిగితే సమ్ కంప్లీట్ అయిపోయింది. సో వాట్ ఈస్ జీపీ ఆన్ ఏఐటి? సో జీపీ ఆన్ ఏఐటి క్యాలిక్యులేట్ చేయాలి. సో జీపీ అలాగే 20% అని మనకు తెలుసు. ఏఐటి క్యాలిక్యులేట్ చేయాలి. ఏఐటి ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? ఫైల్ జరిగిన దగ్గర నుంచి. సో క్లియర్ గా మనం 12 months వెనక్కి వెళ్ళాలని. ఫైల్ జరిగింది 15 September 2014. 15 September 2014 అంటే ఇక్కడ నుంచి 15th September 2013. సో ఈ పీరియడ్ మొత్తం అంతా కావాలి. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు 15 days, తర్వాత ఫుల్ క్వార్టర్ అంతా తీసుకోవచ్చు. ఫుల్ క్వార్టర్ తీసుకోవచ్చు కదా, 1 year కావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి జనవరి నుంచి మొత్తం అంతా 3 quarters తీసుకోవచ్చు. ఒక 15 days క్వార్టర్ అంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా. 15 days ఏం చేయాలి? మైనస్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ నీకు క్వార్టర్ అంటే అక్టోబర్ నుంచి తీసుకుంటా. ఫస్ట్ అక్టోబర్ నుంచి 31st December వరకు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే లాస్ట్ క్వార్టర్ తీసుకుంటాం.
రైట్ అన్న. అలాగే 14 లో ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ 3 క్వార్టర్స్ తీసుకుంటాం. కానీ థర్డ్ క్వార్టర్ నుంచి ఏం చేయాలి, ఒక 15 days మైనస్ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సిన 15th సెప్టెంబర్. సో ప్రీవియస్ ఇయర్ లో 15 సెప్టెంబర్ నుంచి 30th సెప్టెంబర్ వరకు 15 days యాడ్ చేసుకుని ఒక క్వార్టర్ యాడ్ చేసుకోవాలి. సో తర్వాత రిమైనింగ్ అంతా కూడా మనం చేయాలి. సో నేను ఇక్కడ అంతా కూడా ఒకసారి డీటెయిల్ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి అన్ని రాస్తాను. సేల్స్ ఫ్రమ్ 15 September 2013 to 30th September 2013 ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ ఫ్రమ్ 1st October 2013 to 31st December. సో ఎందుకంటే క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తాను కాబట్టి ఇది తీసుకుంటాము. ఇక్కడికి 1 year 3 months 15 days అయింది. తర్వాత మళ్ళీ సేల్స్ ఫ్రమ్ 1st January 2014 టు క్వార్టర్లీ సింపుల్ గా జనవరి నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉన్నది క్వార్టర్ సింపుల్ గా తీసుకోవచ్చు. 15 September 2014 వరకు తీసుకుంటాము. మైనస్ దీని నుంచి ఏం చేయాలి, ఇప్పుడు మనం తీసుకోవడం ఏందన్నా, ఇది 15 days, ఇది ఒక 1 year, ఇది 3 months, ఇది 9 months, 12 months 15 days అయిపోయింది. ఒక 15 days దీనిలో ఎక్కడిది సెప్టెంబర్ లో 15 days మైనస్ చేయాలి. సేల్స్ ఫ్రమ్ 15 September to 30th September 2014 ఏం చేయాలి, మైనస్ చేస్తే ఈ ఒక్క విషయాన్ని మనం మైనస్ చేస్తే యూ విల్ గెట్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ తీసుకోండి. యాన్యువల్ టర్న్ ఓవర్, ఈ యాన్యువల్ టర్న్ ఓవర్ మళ్ళీ ఏం అడ్జస్ట్ చేయాలి, ట్రెండ్ అడ్జస్ట్ చేయాలి. ప్లస్ ట్రెండ్ అట్ ది రేట్ ఆఫ్ 15%. మా వంశికి వాల్యూస్ చెప్పమ్మా. వంశిక 15 September 2013 నుంచి 30 September 2013 ఉన్నటువంటి సేల్ ఎంత, 34,000 sir. ఎంతనా, 34,000 sir. 34,000. ఓకే. నెక్స్ట్ సేల్స్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్ సేల్స్, లాస్ట్ ఇయర్ లో లాస్ట్ క్వార్టర్ సేల్స్ 1,90,000 sir. 1,90,000 90 sir. 90. నెక్స్ట్ 3 quarters యాడ్ చేయాలి. 14 year లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఫస్ట్ 3 quarters 14 లో యాడ్ చేయాలి. Yes. ఎంత అన్న 3 quarters టోటల్ 5,58,000 sir. 5,58,000. Yes sir. మైనస్ చేయాల్సిందన్న సెప్టెంబర్ 15 నుంచి 30 September 15 days సేల్స్ ఎంత 14 లో 15 September 14 year లో 15 September నుంచి 30 September 0 అన్న 0 sir. 0 అయిపోయింది. ఈ టోటల్ ఎంత తీసుకున్నాను 34 plus 1,90 plus 5,58. 7,82,000 sir. 7,82,000. సో క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా చేసావా ఒకసారి చెక్ చేసుకో. 34,000 plus 1,90,000. 1,90,000 Yes. plus 162 plus 221 plus 175. టోటల్ ఎంత 5,58,000 అయినా 7,82,000 sir. 7,82,000 అంతే కదా. 7,82,000 కి మళ్ళీ ఏం అడ్జస్ట్ చేయాలి, ట్రెండ్ అడ్జస్ట్ చేయాలి. సో ట్రెండ్ ఎంత Trend sir. 15% కదా ట్రెండ్. 15%. ఆ ట్రెండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. దీని 15% ఎంత 1,17,300 sir. 1,17,300. దీన్ని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటాం, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్. 5 నుంచి 12 months back. Annual turnover. సార్ చెప్పమ్మా. సార్ మనం సపరేట్ చేయొచ్చు కదా సార్, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ సేల్స్ సపరేట్ చేయొచ్చు కదా సార్. సపరేట్ చేసుకోవచ్చు అన్న. దానిలో అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే రైట్ అన్న, చూడు ఈ ఒక్కటి లాస్ట్ ఇయర్ సేల్స్, మెజారిటీ అంత ఏముంది కరెంట్ ఇయర్ సేల్స్. కరెంట్ ఇయర్ సేల్స్ ఉంది కదా. సో దీనిలో ప్రపోర్షనేట్ గా చేసి దీనికి ట్రెండ్ అప్లై చేయకుండా దీనికి మాత్రమే ట్రెండ్ అప్లై చేయొచ్చు, లేదా మొత్తం ట్రెండ్ కూడా అప్లై చేయొచ్చు. నేను చెప్పాను ఏ అజంప్షన్ తీసుకోవచ్చు, తప్పేమి కాదు, నీ ఇష్టం. ఎస్ సార్. అజంప్షన్ 3 ఉన్నాయి. ఏంటా 3 అజంప్షన్స్ మళ్ళీ చెప్పు. సపరేట్ చేసి తీసుకోవచ్చు సార్. సపరేట్ చేసి తీసుకోవచ్చు, మొత్తం ట్రెండ్ తీసుకోకుండా చేయొచ్చు సార్. చేయొచ్చు. నెక్స్ట్ ప్రపోర్షనేట్ గా చేయొచ్చు. ఓకేనా. సో నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ క్లియర్ డేటా ఉంది కదా. సో క్లియర్ డేటా ఉంటే ప్రపోర్షనేట్ గా చేస్తాం.
ఎస్ సార్. అదే అప్లై చేస్తాను అన్న. సో తీసేస్తున్నాను వాల్యూ. రైట్. సో కన్ఫ్యూజన్ ఒకటే ప్రొసీజర్ ఫాలో అవుదాం అందరం. ఎప్పుడైనా సరే క్లారిటీగా పీరియడ్ సేల్స్ ఉంటే మనం ఏం చేస్తాం, ఆ పీరియడ్ ఏదైతే అవసరమో దానికి ట్రెండ్ అప్లై చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనిలో ఏ పీరియడ్ ట్రెండ్ అప్లై చేయమంటావు చెప్పు. ఫస్ట్ 2 సేల్స్ కి అప్లై కలిపేనాను, చేస్తాను. కలిపేసి చెప్పాను. 34,000 ప్లస్ 1,90,000 ఇంటూ 15%. దట్ ఈక్వల్స్ ఎంతనా? 33,600. అంతేనా? ఓకేనా? మార్క్స్ అన్నా ఎస్ సార్. కలిపేనా? వాల్యూ కలిపేసి 782 8,15,600 మార్చేసా. నాట్ అన్ ఇష్యూ. మన అజంప్షన్ ఎలాగైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ కానీ ఎప్పుడైనా ప్రపోర్షనల్ గా డేటా ఉంటే బెటర్ గో ఆన్ విత్ ప్రపోర్షనల్ డేటా. కానీ ఇదే మళ్ళీ క్వశ్చన్ వేరే క్వశ్చన్స్ తో ఇన్స్టిట్యూట్ వాడు మళ్ళీ మొత్తం మీద అప్లై చేస్తాడు, చేయగలిగినా కూడా చేస్తాడు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ముందే చెప్తున్నాను. ప్రాబ్లం ఏమీ లేదు. క్లియర్ గా చెప్పగలిగినా కూడా ఇన్స్టిట్యూట్ మొత్తం మీద ట్రెండ్ అప్లై చేస్తున్నాడు ఒక్కోసారి. సో కాబట్టి సో బెటర్ ప్రపోర్షనల్ గా తెలిసి ప్రపోర్షనల్ చేయండి, లేదా మొత్తం మీద ట్రెండ్ అప్లై చేసినా అది పెద్ద మిస్టేక్ అయితే కాదు. అజంప్షన్ రాస్తాం. రైట్. నెక్స్ట్. సో దీని మీద మనం ఏం చేయాలి? జీపీ రేషియో 20% అప్లై చేయాలి. 8,15,000 into 20%. దట్ ఈక్వల్స్ టు 1,63,120. రాసేస్తున్నాను. 1,63,120. సో క్లెయిమ్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి. 12,120 into 1,60,000. ప్రపోర్షనల్ గా పాలసీ చిన్నది తక్కువ కాబట్టి మనం ఏం చేయాలి? ప్రపోర్షనల్ గా తగ్గించేయాలి. ఆన్సర్ ఈస్ 11,888 అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ పాలసీ. క్లెయిమ్ పాలసీ 1 lakh 1,60,000 అది 1 lakh. సారీ. సో 12,120 into 1 lakh 1,60,000 చేశాను. 1 lakh division 1,63,120. ఆన్సర్ ఈస్ 7,430. The claim value is 7,430 rupees. సో దీనిలో అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ లేదు నాకు, ఇంతకు మించి ఏమీ లేదు. సమ్ కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నోట్ చేయండి.